హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరఫున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? ఈ వాక్య ధ్యానాలు మరి మీ జీవితాల్లో ఎంతో ఆదరణకరంగా, ధైర్యాన్ని ఇచ్చేవిగా ఉంటున్నాయని నమ్ముతున్నా. మీరు పంపిస్తున్న వాయిస్ మెసేజ్లు మరి విని ప్రభుని ఇంకా ఎంతో స్తుతిస్తూ ఉన్నా. ఈ యొక్క అనుదిన వాగ్దాన వివరణ పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఇంకా అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు ఈ పరిచర్యను దీవించలాగున. మే మాసం 13వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనం. అరణ్య స్థలమును ఏదేను వలె చేయుచున్నాడు, అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. పూర్తి వచనం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. పాడైన స్థలాలపైన దేవుని యొక్క హృదయం. ఈ వాక్యంలో దేవుడు తన యొక్క గొప్ప హృదయాన్ని పాడైపోయిన లేదా నిరాశతో నిండిన ఎడారిలా మారిన జీవితాలను దేవుడు చూసి అది అలాగే ఉండిపోనివ్వను అంటున్నాడు. మన జీవితాల్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అవి ఆర్థికపరమైన ఎడారులు, కుటుంబంలో పాడైపోయిన సంబంధాలు, ఆత్మీయంగా శూన్యమైపోయిన స్థితిగతులు, లేదంటే ఆశలు ఎండిపోయిన పరిస్థితులు అనేకమైనవి ఉంటాయి. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను దానిని ఏదేను వలె మారుస్తాను. దేవుడు పాడైన స్థలాలను ఆదరించే దేవుడు. ఆయన ప్రభు అంటున్నాడు, సియోనును ఆదరిస్తాను. దేవుడు నిర్లక్ష్యం చేయడు. ఆయన విరిగి నలిగిన హృదయాలకు ఆసన్నుడు. పాడైపోయిన ప్రతి స్థితిని కూడా గమనించే దేవుడు. ఆయన మరుగున పడిపోయిన జీవితాలను ప్రభు గుర్తు చేసుకుంటాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనంలో, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడును. ప్రభువు విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఎడారిని ఏదేనుగా మార్చుతానంటున్నాడు ఆయన. ఏదేను అనేది దేవుని యొక్క సమక్షంలో ఉండే స్థలం, లేదా సమృద్ధితో నింపబడినది ఆనందకరమైన స్థలం, దేవుని యొక్క సహవాసాన్ని, ఆదరణను ఆనందించే స్థలం. ఈ వాగ్దానం ద్వారా ప్రభు ఇస్తున్న మాట ఏంటంటే, దేవుడు కేవలం పరిస్థితులను మార్చడమే కాదు, ఆయన నీ స్థితిని పూర్తిగా మార్చేస్తానంటున్నాడు. ఆయన చెప్తున్న మాట, పాడైపోయిన భూమిని ఏదేను తోటగా నేను మారుస్తాను. దేవుని యొక్క తోట లేదా ఏదేను అనేది జీవం ఉన్న స్థలం, ఫలితాలను అనుభవించే స్థలం, ఆశీర్వాదాలు ప్రవహించే స్థలం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము ఈ యొక్క విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. 3వ వచనంలో, అతడు నీటి కాలువల వారున నాటపడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అవును, ఎండిపోయిన మీ జీవితాలు ఫలభరితంగా ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు మనం ఫలించగలుగుతామంటే, దేవుని తోట, ఏదేను తోట లేదా దేవునికి సమీపముగా ఉన్న జీవితాలు ఎప్పుడు కూడా ఫలభరితంగా ఉంటాయి. ఈ వాక్యం వింటున్న అనేక మంది జీవితాల్లో ఈ రోజున కన్నీళ్లతో నిండిన కుటుంబాలు ఉన్నాయా? విరిగిపోయిన హృదయాలతో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన సరైన సంబంధాలు లేని పరిస్థితుల్లో ఉన్నారా? భార్యాభర్తలుగా చెప్పుకోవడానికి, కనిపించడానికి కలిసి ఉన్న మనసులు దూరంగా, ప్రేమ చల్లారిపోయిన పరిస్థితుల్లో మీరు కనపడుతూ ఉన్నారా? ఏది ఏమైనా కానీ మీ యొక్క స్థితి ఏదైనా, ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీ ఇంటిని నేను మళ్ళీ, నీ కుటుంబాన్ని నేను మళ్ళీ ఏదేనుగా, నీ జీవితాన్ని ఏదేను తోటగా నేను మారుస్తాను. ఏదేను తోటను సృష్టించిన దేవుడే ఎడారి వంటి బ్రతుకులను కూడా తోటలుగా, ఏదేనులుగా మార్చగలడు. కన్నీళ్లు ఆనందంగా మార్చబడతాయి. మీ మధ్యనున్న అసమాధానం దేవుడు సమాధానంతో నింపుతాడు. దూరం అయిపోయిన మీ సంబంధాలను దేవుడు ఐక్యతతో జతపరిచే దేవుడు. ఆయన నిరాశలో ఉన్న నీ జీవితాన్ని తిరిగి దేవుడు ఆశతో నింపడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు. ఒకవేళ మీ జీవితంలో ప్రార్థన చల్లారిపోయి, తగ్గిపోయి, ఆత్మీయతలో వెనకంజ వేయటం వలన ఈ సమస్యలన్నీ కూడా మీ కుటుంబాల్లో, జీవితాల్లో మరి ఎదురవుతా ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకోండి. కారణాలు ఏదైనా కానీ దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నారేమో, క్షమించలేకపోతున్నారేమో, క్షమించలేని హృదయం మీలో ఉందేమో, లేదా ఎదురవుతున్న సమస్యలను బట్టి ఒత్తిడి మీరు అనుభవిస్తా
ఆత్మ సంబంధమైన నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారేమో. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని యొక్క వాగ్దానం ఖచ్చితంగా మీరు అనుభవించి తీరాలి. తిరిగి మరలా ప్రార్థనతో బలపడడానికి ప్రయత్నించేయండి. ఒకరినొకరు క్షమించుటి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఇంటిలో క్షమాపణ అనే మెడిసిన్ అవసరమైందేమో, తగ్గించుకునే ఆ ఔషధం, ఆ వైద్యం మీ ఇంట్లో అవసరమేమో ఒకసారి ఆలోచించండి. కుటుంబానికి కేంద్రంగా ప్రభు ఉన్నాడా? మీ జీవితాలకి కేంద్రంగా ప్రభు ఉన్నారా? వాక్యం లేని ఇల్లులు, ప్రార్థన లేని ఇల్లులు కూలిపోతాయి, జాగ్రత్త. తిరిగి మీ ఇంట్లో ఆరాధన ఆరంభం అవ్వాలి. నీతిమంతుల గృహంలో నుంచి రక్షణను గూర్చిన సునాదము వినపడినని భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ రోజున నీ ఇల్లు పాడైపోయింది, అసమాధానంతో ఉంది అంటే కారణం ఒకవేళ నీ ఇంటిలో నుండి రక్షణను గురించిన సునాదం వినిపించట్లేదేమో. అయితే దేవుడు దానిని ఎడారిగా ఉన్న నీ బ్రతుకు, నీ జీవితం, నీ కుటుంబాన్ని దేవుడు ఏదేనుగా మార్చడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు. ఇంకా అయిపోయింది, ఇక్కడితో మా కథ ముగిసిపోయింది అనుకోకండి. పరిశుద్ధ లేఖనాల్లో మనకి ఒబేదెదోము ఒక ఇంటిని గురించి మనకు తెలుసు. 2 సమూయేలు గ్రంథం 6:11 దేవుని యొక్క మందసం ఒబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు ఒబేదెదోము ఇంటిని, అతని ఇంటి వారిని అందరినీ కూడా ఆశీర్వదించాడు. ఆ విషయము ఆ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ కూడా తెలిసింది, వినపడింది. ఆ వార్త రాజు వరకు కూడా వెళ్ళిపోయింది. చూసారా, ఏ ఇంట్లో అయితే దేవుని యొక్క బలిపీఠం ఉంటుందో, ఏ ఇంట్లో అయితే దేవుని యొక్క మందసం, వాక్యం, ప్రార్థన, ఆరాధనలు ఉంటాయో ఆ ఇల్లులు ఏదేను తోటలాగా దేవుని యొక్క సన్నిధితో నింపబడుతుంది. ఈ వాక్యం వింటున్న మీ కుటుంబాలు, మీ జీవితాలు ఎడారిలాగా పొడిగా మారిపోయినాయా? ఇంట్లో ఫోన్లో సౌండ్, స్వరము తప్ప ప్రార్థన రావటం లేదేమో. మోకాళ్ళ మీదకి రాలేకపోతున్నారేమో. బయటకు చూడడానికి చాలా సంతోషంగా కనిపించిన లోపల కన్నీళ్లే ఉన్నాయేమో. చెప్పుకోవడానికి కలిసి ఉన్న ప్రేమ లేకుండా ఉన్నారేమో. ఒకసారి మీ ఇంటి వాతావరణాన్ని, నీ జీవితం యొక్క పరిస్థితిని ఆలోచించండి, గమనించండి, సరిచేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రభు యొక్క వాగ్దానం శాశ్వతమైనది. ఎడారి జీవితాలను ఆయన ఏదేను తోటలాగా ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. ఈ రోజున దేవుడు పగిలిపోతున్న సంబంధాలను దేవుడు బాగు చేస్తానంటున్నాడు. ఎడారిగా మారిపోయిన కుటుంబాలను ప్రభు తిరిగి జీవంతో నింపుతానంటున్నాడు. కనుక ఈ వాక్యం ముందు విశ్వాసం ఉంచండి, అడగండి. మీ జీవితాల, కుటుంబాలు ప్రభు సన్నిధులు కట్టబడలాగిన ప్రభు ముందుకి రండి. ఆయన కృప కొరకు, కనికరం కొరకు ఎదురు చూడండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో ఎక్కివిందా. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇది మన వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. నీవు సియోనును ఆదరించే దేవుడు. పాడైపోయిన ప్రతి స్థలాలను కూడా దేవా నువ్వు ఆదరించి, అరణ్య స్థలాలు, పాడైపోయిన స్థలాలు దేవా నువ్వు ఏదేను తోట వలె నువ్వు మార్చే దేవుడు తండ్రి, నీకు వందనాలు. ఆనందం, సంతోషం, కృతజ్ఞత. అవును ప్రభా, నీ సన్నిధి ఉన్నప్పుడే ఆనందం, సంతోషం, నెమ్మది కలుగుతుంది. కనుక నిశ్చయముగిదిగో దుష్టుడైన అపవాది నీ ప్రజల యొక్క సంతోషాన్ని, నెమ్మదిని దొంగిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుండగా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. కుటుంబాలను కట్టండి, జీవితాలను బాగు చేయండి. పాడైపోయిన ప్రతి స్థలాలను కూడా దేవా నువ్వు తిరిగి కట్టమని అడుగుతూ వాక్యంతో, ప్రార్థన, ధూపముతో ప్రభా కుటుంబాలు, వారి జీవితాలు నింపబడడానికి సహాయం చేయమని, నిశ్చయంగా వారు చేస్తున్న ప్రయత్నాలను, వ్యాపారాలను ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగాలలో నీ దీవెన ఆశీర్వాదం మిమ్మల్ని అడుగుచున్నాం. మీకు వందనాలు. బిడ్డల భవిష్యత్తుని నీవు ఆశీర్వదించండి. పై క్లాసులకు వెళ్తున్న బిడ్డల పైన నీ హస్తం ఉంచండి. మీరు జ్ఞాపకం చేసుకుని అనారోగ్యంతో నన్ను దర్శించండి దేవ. రోగ పడకల మీద ఉన్నవారు, మరణ శయ్య మీద ఉన్నవారిని ఒక్కసారి దర్శించండి. నీ కృపతో మీరు ఆవరించి నడిపించమని, ప్రయాణాలు చేస్తున్న వారు అందరి చుట్టూ నీ కంచెవి, యాక్సిడెంట్స్ నుంచి బిడ్డలను తప్పించండి, రక్షించమని అడుగుతున్నాం. మీ కృప కలిగిన హస్తాలకు, నీ దయగలిగిన హస్తాలకి ధనం అంతా కూడా దేవ అప్పగించుకుంటున్నాం. నీ దీవెనతో నింపండి, నడిపించండి. నీ నడిపింపు, మంచి నడిపింపుని బిడ్డలకి మీరు దయచేయమని, చేస్తున్న ప్రతి కార్యంలో మీరు తోడేని నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.